హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్ శ్రీపతి. ఈరోజు తమిళనాడులో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మీ అందరూ తెలుసు 4వ తారీఖు కౌంటింగ్ జరిగింది, ఎలక్షన్స్ కౌంటింగ్ జరిగింది. దాంట్లో విజయ్ గారికి 108 సీట్లు వచ్చాయి. డిఎంకే గారికి, డిఎంకే పార్టీ స్టాలిన్ గారికి 73 సీట్లు వచ్చాయి విత్ అలవెన్స్. అలాగే ఏడిఎంకే, దాన్ని అన్నాడీఎంకే అంటారు, దానికి 53 సీట్స్ వచ్చాయి, 53 సీట్లు. కానీ తమిళనాడు అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే మనకి తమిళనాడు మొత్తం అసెంబ్లీ సీట్లు వచ్చేసి 234 సీట్లకు గాను 118 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన అవకాశం ఉన్నట్లు. కానీ ఇక్కడ ఏ పార్టీకి కూడా 118 సీట్లు రాలేదు. విజయ్ గారికి అత్యంత సీట్లు 108, 118 అయితే బాగుండు, కానీ 108 వచ్చాయి. 108 రావడం వల్ల అతనికి ఇంకా ఒక 10 సీట్లు కావాల్సి వస్తుంది. ఇంకొక 10 సీట్లు ఉంటే 118 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 10 సీట్లు తగ్గడం వల్ల వేరే చిన్న పార్టీల మద్దతు కోసం ఆయన నిన్న చాలా చిన్న పార్టీల మద్దతు కోసం కోరారు. కానీ చిన్న పార్టీలు ఆల్రెడీ కొన్ని పార్టీలు ఒక పక్క డిఎంకేతో, ఓ పక్క అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్నాయి. ఇక్కడ మేజర్గా బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తులో ఉంది. కానీ దానికి బీజేపీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిఎంకే స్టాలిన్ గారి పార్టీలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. ఆ 5 సీట్లు వచ్చాయి. ఈ 5 సీట్లు విజయ్ గారితో కలవడానికి మద్దతు ఇచ్చాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా కానీ అక్కడ 108 సీట్లు ప్లస్ ఈ యొక్క 5 సీట్లు కలిపితే 118 సీట్లు అవ్వట్లేదు. 118 సీట్లు అవ్వకపోగా ఇంకా సీట్లు కావాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఇష్టం ఏంటంటే, విజయ్ గారు తమిళనాడులో 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2 స్థానాల్లో గెలిచారు. 2 స్థానాల్లో గెలిస్తేనే 108 సీట్లు వచ్చినట్టు. ఇప్పుడు 108 సీట్లలో 2 సీట్లు వచ్చిన విజయ్ గారు ఒక సీటుకి రాజీనామా చేయాలి. ఆ సీటుకి రాజీనామా చేస్తే అప్పుడు 107 సీట్లు మాత్రమే పొందారు. 107 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడం కుదరదు. ఈ 107 సీట్లు ప్లస్